ఒంగోలు నగరంలోని 46వ డివిజన్లో 40 లక్షల రూపాయల వడా నిధులతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు శంకుస్థాపన చేశారు. లంబాడి డొంక జంక్షన్ నుండి కర్నూలు రోడ్డు వరకు, అంజయ్ రోడ్లోని అమ్మానాన్న కాంప్లెక్స్ నుండి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు సీసీ డ్రైన్లు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఒంగోలు నగరంలో డ్రైన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. భారీ వర్షాల సమయంలో రోడ్లపై నీరు నిలిచిపోకుండా ఉండేందుకు మెయిన్ డ్రైన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డివిజన్ కార్పొరేటర్ గొట్లపల్లి మస్తానమ్మ, టీడీపీ నగర యువతాధ్యక్షులు అయ్యప్ప, నాయకులు పౌలూరు వెంకటేశ్వర రెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఫోటో తీసుకుంటాను. ఫేస్ కనబడలేదు కొత్తలు కాదు నలభై 46వ డివిజన్లో డ్రైన్స్, అదేవిధంగా రోడ్డు ఒకటి దగ్గర 1 కోటి రూపాయలు అంటే 96 లక్షల వరకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డ్రైన్స్కి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఇంకా మేజర్గా అయితే 46 డివిజన్లో దాదాపు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. పాత ఎప్పుడో 20 సంవత్సరాల ముందు ఉండే డ్రైన్లు ఈరోజు ఇబ్బంది వచ్చే దగ్గర మళ్ళీ దాన్ని ఇబ్బంది లేకుండా దాన్ని ప్రజల కోరిక మేరకు దాన్ని మళ్ళీ డ్రైన్స్ కూడా వేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దానివల్ల ఎక్కడ కూడా మనకి పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు కూడా పాత డ్రైన్ల వల్ల రోడ్లంతా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు పెట్టాం. దాని తొందరలోనే ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా వేరే ఏదన్నా కూడా ఉన్నా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ముందుకు తీసుకెళ్తాం. కాంట్రాక్టర్లు కూడా ఈరోజు డబ్బులు లేదు అదేది కాదు, ఈరోజు పూర్తిగా వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ కాంట్రాక్టర్లు పనిచేసిన వాళ్ళకి కూడా మొన్నటిదాకా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు పనులు ఇంకా కూడా స్పీడ్ అవుతాయి. మనకి రేపు మార్చి నుంచి ఇంకా కూడా ఫండ్స్ వచ్చే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏ అయితే ఉన్నాయో మెయిన్ డ్రైన్స్ నిన్న కూడా చెప్పాను, నిన్న ఒక 5 కోట్ల వరకు ఫౌండేషన్ స్టోన్స్ వేసాం. మనం మెయిన్ డ్రైన్స్ని చూసుకొని డ్రైన్స్ని కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఈ పైప్ లైన్ అమృత్ 2 ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి 6వ డివిజన్లో వనుడా ఫండ్ 40 లక్షలతో మరి 2 డ్రైన్లు, పెద్ద డ్రైన్ అండి అది. ఆ 2 డ్రైన్లు ఓపెనింగ్కి
మరి శంకుస్థాపనకు గౌరవనీయులు మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినందుకు మరి గౌరవ కార్పొరేటర్లు మస్తానం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే తను కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా రీసెంట్గా మనం చూసినట్టయితే చాలా డ్రైన్లు, ఎందుకంటే మనకు ఒంగోలులో మెయిన్గా రోడ్లన్నీ బాగానే ఉన్నాయి కానీ డ్రైన్ సిస్టమ్ సరిగ్గా లేనందువలన వాటర్ ఎక్కడంటే అక్కడ ఆగిపోవడం వలన మరి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం వలన వారు ఇమ్మీడియట్గా ఫస్ట్ ట్రైన్లే పెట్టమంటున్నారు. కాబట్టి అన్ని చోట్ల కూడా దాదాపుగా మరి సంవత్సరంన్నర నుంచి కూడా మేము అనేక డ్రైన్లు అన్ని డివిజన్స్లో కూడా డ్రైన్లకే ప్రయారిటీ ఇస్తున్నాము. కాబట్టి ఈరోజు కూడా మరి 40 లక్షల రూపాయల డ్రైను, దానికి ముందు కూడా మరి ఇంకొక 46 లక్షల రూపాయల డ్రైన్లు కూడా వారి డివిజన్లో పూర్తి చేశామండి. కాబట్టి ఇలాగ అన్ని డివిజన్స్లో కూడా ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉంటున్నాయో మరి ఆ ఇబ్బందులను అధిగమించడానికి కోసమని మరి మేము ఎప్పుడు కూడా నగరపాలక సంస్థ మా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాలువలు, ఎవరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు కొంచెం కాలువ వేసుకోవడం అలా వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది. ఆ ప్రతి ఒంటి ముందర ఉన్న కాలువలన్నీ కూడా కొన్ని పగిలిపోయి కొన్ని షింక్ అయిపోయి ఆ యొక్క మురుగనే సరిగా ప్రవహించకుండా ఉంది. అక్కడ నిలబడినటువంటి నీళ్లు ప్రవాహం సరి లేక దుర్వాసన, దుర్గంధం, దోమలు, రోగాలు వీటన్నిటితో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. వీటి గురించి మన ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఈ యొక్క మనుషులకి రోగాలు వస్తే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి మాకు కాలువలు కావాలని మేము వారిని అడుగున్నాము. దాన్ని వారు అంగీకరించి శాంక్షన్ చేశారు. అన్ని కాలువలు కూడా చేయాలనే కానీ ఇప్పుడు కొన్ని కాలువలు పూర్తవుతూ ఉన్నాయి. మనకి కర్నూలు రోడ్డు అవతల యువతల రెండు వైపులా 46th డివిజన్ ఉంది, అక్కడ కొన్ని చేశాము, ఇక్కడ కొన్ని చేసాము, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇక కాలువలు అయితే కానీ మళ్ళీ రోడ్డు రిపేర్లు ఇలాంటివన్నీ చూసుకుంటారు. మన 46th డివిజన్ ప్రజల తరఫున వారు మనకి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.